యాసంగి రైతు భరోసా ఏది సారు? తెలంగాణలో యాసంగి సాగు ఆల్రెడీ మనకు మధ్యగా వచ్చింది. అయినా కూడా యాసంగి రైతు భరోసా ఇప్పటికీ రాలేదు. మరి ప్రభుత్వం అయితే ఎప్పుడు చూసినా ఇగో ఆగో అనుకుంటూ ఉంది తప్ప మరి ఇప్పటి వరకు రైతు భరోసా మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. మరి మొన్నటిదాకానేమో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అని చెప్పిన ప్రభుత్వం మరి మేము ఆర్బీఐ దగ్గర నుంచి 9,000 కోట్ల రూపాయలనైతే రైతు భరోసా కోసం తీసుకొచ్చామని చెప్పిన ప్రభుత్వం మరి ఎలక్షన్ కోడ్ ముగిసి 10 రోజులు కావస్తున్నా మరి ఇప్పటికీ రైతన్నల అకౌంట్లో డబ్బులు జమ చేయకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వము యాసంగి రైతు భరోసా వేసేటువంటి ఆలోచనలో ఉందా లేదా? మరి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయితే కేవలం ఒకేసారి 6,000 రూపాయలు మాత్రమే అకౌంట్లో జమ కావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక పసలకు 7,500, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము 1,000 రూపాయలు మాత్రమే పెంచుతున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5,000 రూపాయలకు మరొక 1,000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు ఒక పసలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. సరే, అయినా కూడా ఓకే అనుకున్నటువంటి అన్నదాతలకు కేవలం ఒక విడత మాత్రమే 6,000 రూపాయలు అకౌంట్లో జమ చేసింది ప్రభుత్వం. మరి ఇప్పటికైతే యాసంగి సాగు మధ్యస్థంగా వచ్చినా కూడా ఇంకా కూడా భరోసా అందకపోవడం పైన అన్నదాతలు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి అసలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే రైతు భరోసా వేసేటువంటి ఆలోచనలో ఉందా లేదా అనంటే అది కొద్దిగా ప్రశ్నగానే ఉంది. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలోనే మనకైతే ఒక స్పష్టమైన ప్రకటన వస్తుంది అనుకున్నా కూడా ఇప్పటి వరకైతే ఆ ప్రకటన రాకపోవడం వెనుక మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏంటి అనేది మనకు అర్థం కావడం లేదు. మరి అంతకుముందు జరిగినటువంటి బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పడం జరిగింది, ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే తప్పకుండా అన్నదాతల అకౌంట్లోనైతే డబ్బులు జమ చేస్తాము అని చెప్పితే అన్నదాతలు అయితే చాలా సంతోషించారు. మరి ఎలక్షన్ కోడ్ అయిపోయినా కూడా ఇప్పటికీ అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడం వెనుక కారణం ఏంటి? మరి మొన్న తీసుకొచ్చినటువంటి 9,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేసింది? మరి ఎప్పుడు రైతు భరోసా ఇస్తుంది? అదేవిధంగా కొత్తగా ఎవరైతే రైతు భరోసా కోసం అప్లై చేసుకున్నటువంటి వారికి కట్ ఆఫ్ డేట్ను కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. మరి వారికి ఈసారి వస్తుందా రాదా? అసలు గతంలో వచ్చిన వాళ్ళకి అత్తయా రావా అనేటువంటిదే పెద్ద క్వశ్చన్ ఉన్నది. మరి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు మరి అత్తదా రాదా అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. మొన్నటిదాకానేమో సాటిలైట్ సర్వే తర్వాతకి తప్పకుండా వేస్తాము, కేవలము పంట పండించిన భూములకే రైతు భరోసా ఇవ్వడమే మా యొక్క ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని మనకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో మనకు సాటిలైట్ సర్వేని అయితే నిర్వహించడం జరిగింది. ఆ సాటిలైట్ సర్వే నుంచి కూడా మనకైతే నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు సమర్పించడం జరిగింది. దాని తర్వాతకి ప్రతి ఒక్కరికి కూడా వేస్తాము, గతంలో వానాకాలంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్నదాత కూడా రైతు భరోసా వేస్తామని మళ్ళీ చెప్పడం జరిగింది. ఇలా అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది తప్ప మరి స్పష్టమైనటువంటి రైతు భరోసా మీద స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే చేయడం లేదు. ఎప్పుడు అకౌంట్లో జమ అవుతుంది, అసలు వేస్తారా వేయరా అనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి తప్పకుండా. మరి అన్నదాతలు అయితే పెట్టుబడి భారంగా మారి చాలా మంది అయితే వడ్డీ వ్యాపారం దగ్గర ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా త్వరలోనే రైతు భరోసా అన్నదాతల అకౌంట్లో జమ చేయాలని అన్నదాతల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే నేను కోరుతున్నాను. ఇది గలటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.